హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియో ఏంటంటే విజయవాడలో విజయకేలాద్రి మీద చిన్నజీయర్ స్వామీజీ గారు కట్టించిన వెంకటేశ్వర స్వామి గుళ్ళు అండ్ భూవరాహ స్వామి గుడి అండి. అండ్ దెన్ ప్రొఫైల్ చూసే ఉంటారు కదా, అది కూడా భూవరాహ స్వామి ఫోటోనే అండి ఆ గుళ్ళోది. స్టార్టింగ్ వచ్చేసి రూమ్స్ అన్నమాట. అంటే రూమ్లోనూ వంటశాల, దేవుడికి నైవేద్యం వండుతారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ భూ నీలా సమేత రంగనాయక పెరుమాళ్ళు. ఇప్పుడు చూసేది ఆంజనేయ విగ్రహం అండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. అది నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మార్చ్ కల్లా అవుతుందని చెప్పారు నాకు టెంపుల్ వాళ్ళు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ నరసింహస్వామి టెంపుల్. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి చూస్తుంటే కృష్ణా నది మొత్తం అంతా వ్యూ అంతా చాలా బాగుందండి. ఇది ఆది లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట. దాంట్లో నేను లాస్ట్ టైం ఒక షార్ట్ సెండ్ చేశాను, అది అష్టలక్ష్మి అమ్మవార్ల వీడియో దాంట్లోనే ఉంటుందన్నమాట. దీంట్లో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. అండ్ దెన్ రేపు అనగా 21/9/2025 సంవత్సరంలో ఈ సెప్టెంబర్లోనే రేపు ఆదివారం అమావాస్య హోమం అయితే జరుగుతుందని చెప్పారండి. అండ్ అలాగే ఇక్కడ ఒకళ్ళు నేను వెళ్ళిన రోజు షష్ఠపూర్తి చేసుకుంటున్నారనమాట. దానికి సంబంధించి వాళ్ళు డెకరేషన్ అయితే చేయించుకున్నారు. అలాగే ఇక్కడ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో దేవుడికి అభిషేకం అలాంటి కైంకర్యాలన్నీ ఉన్నాయని గుడి వాళ్ళు నాకు చెప్పారు. అలాగే ఈ బ్యానర్ చూస్తున్నారు కదండి, ఇది చెప్పాను కదా షష్ఠి పూర్తికి సంబంధించి డెకరేషన్ వాళ్ళు చేయించుకున్నారనమాట. అది మనకి ఇక్కడ టెంట్ వేసే వాళ్ళు ఉంటారంట, వాళ్ళ నెంబర్ అయినా గుడి వాళ్ళు ఇస్తా అన్నారు, లేదా మనం కిందే మాట్లాడి తెప్పించుకున్నా పర్వాలేదంటండి డెకరేషన్కి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ చాలా టెంపుల్స్ అన్నమాట. అలాగా చాలా హోమాలు దేవుడికి కైంకర్యాలు అనేవి జరుగుతాయని చెప్పారు. ఇలా ఇక్కడ షష్ఠపూర్తి కూడా ఒకరు చేసుకుంటున్నారండి, చాలా బాగా జరిగింది, నేను చూశాను. ఎక్కువ భూవరాహస్వామి గుడికి అయితే వస్తారండి, 7 వారాలు అనుకుని వస్తారంట. అంత మంచి జరిగిందని కూడా నాకు చెప్పడం జరిగింది, వచ్చిన వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది నాకు. ఇక్కడ చూసినట్టయితే దేవుడికి సంబంధించిన జపమాలలు అలాగే భగవద్గీత అలాంటివి అమ్ముతున్నారనమాట గుడి వాళ్ళే. ఇదిగో నేను చెప్పిన షష్ఠపూర్తి చేసుకునే దంపతులు కూడా.